అందరికీ ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 28 ఈరోజు దేవుని వాగ్దానము. దీనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీ 4:6. నేడు మానవుడు అన్నిటి గూర్చి చింతపడుతున్నాడు, దేని గురించి ప్రార్థన చేయట్లా. చింతించడం వలన సమస్యల నుండి విడుదల పొందలేము, కానీ ప్రార్థించినప్పుడు పరిస్థితులన్నీ మారుతాయి. ఆనాడు పేతురును చెరసాలలో వేసినప్పుడు పేతురు హాయిగా నిద్రపోయాడు. కారణం ఏమిటంటే పేతురు ప్రార్థించేవాడు, విజ్ఞాపన చేసేవాడు. అందుకే ధైర్యంగా దేవుని మీద భారమేసి నిద్రపోయాడు. నీ జీవితంలో కూడా నీవు ఎన్నడూ చింతపడవద్దు. నీ చింతను భరించే దేవుడు, నీ సమస్యలు తొలగించే దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నీవెన్నడూ మర్చిపోవద్దు. నీవు కూడా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాన్ని దేవునికి తెలియజేయ. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. నీ చింతలన్నీ దేవుడు తొలగించునుగాక. ఆమేన్.